అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? మంచిది. నేటి మన ధ్యానాంశము అబ్రహామును ఆశీర్వదించుట. అబ్రహామును ఆశీర్వదించుట. దేవుడైన తండ్రి అయిన దేవుడు అబ్రహామును ఏ రీతిగా ఆశీర్వదించాడు, ఎలా ఆశీర్వదించాడు, ఎందుకు ఆశీర్వదించాడు మనం తెలుసుకుందామండి. 22వ అధ్యాయం ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం చదువుకుందామండి. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నయూ నీ సంతానము వలన ఆశీర్వదించబడని నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. యెహోవా ఏమని సెలవిచ్చాడండి? నా తోడని నేను మాట్లాడుతున్నాను, ప్రమాణం చేయుచున్నానని అబ్రహాముకి సెలవిచ్చాడు. కాబట్టి నా తోడు దేవుని మీద ఒట్టేసుకున్నాడు. ఎవరి మీద? మనుషుల మీద వేసుకుంటే అపనమ్మకంగా ఉంటుందని దేవుని మీద ఒట్టేసుకున్నాడు. మనం ఈ లోకంలో ఏదైనా ప్రమాణం చేసినప్పుడు కొంతమంది ఆ ప్రమాణాలని తప్పిపోతారు. కానీ దేవుడైన యెహోవా ప్రమాణం చేసినట్లయితే ఆయన తప్పిపోవటం అనేది జరగదండి. కాబట్టి యెహోవా తండ్రి అబ్రహాముకి ఏమని ప్రమాణం చేశాడు? మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నయూ నీ సంతానం వల్ల ఆశీర్వదించబడును నా తోడని ప్రమాణం చేసి ఉన్నావని యెహోవా సెలవిచ్చెను. నా తోడని యెహోవా సెలవిచ్చున్నాడు, ప్రమాణం చేశాడు. దేవునితోనే దేవుడు ప్రమాణం చేసుకున్నాడు. ఇక్కడ అబ్రహాము ఎందుకు ఆశీర్వదించబడ్డాడంటే ఆయన మాట విని ఆయన విధులను అనుసరిస్తూ ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, నియమములను గైకొన్నాడు. ఆయన విధులను ఆశీర్వదించి దీవించాడు. ఎందుకు ఆశీర్వదించాడు? ఆయన మాట వినును, ఆయన విధించిన విధులను అనుసరించెను, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన నియమములను గైకొనును. కాబట్టి అందుకని అబ్రహామును యెహోవా తండ్రి ఆశీర్వదించాడు. ఏమైనా ఆశీర్వదించాడు? నీ జనమును అన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడను. భూలోకంలో ఉన్న జనములన్నీ కూడా ఈయన సంతానం వలన ఆశీర్వదించబడతాయంటండి. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించదను, నిన్ను శపించు వారిని నిన్ను దూషించు వారిని నేను శపించదను. ఎవరైతే అబ్రహామును ఆశీర్వదిస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తారంటండి. ఎవరైతే అబ్రహామును దూషిస్తారో వారిని దేవుడు శపిస్తాడంటండి. ఈ విధంగా నీ జనములన్నీ సమస్త వంశముల మీద నీ యందు ఆశీర్వదించబడదు అని అబ్రహాముతో అనెను. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించే వారిని శపించదను. సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. భూమి అందలి సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని యెహోవా తనతో ప్రమాణం చేసుకున్నాడు, అబ్రహాముకి చెప్పి ఉన్నాడు. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడునని యెహోవా చెప్తున్నాడు. యెహోవా అబ్రహాముని భూమి మీద బలమైన గొప్ప జనముగా చేసి అన్ని జనములకు ఈయన సంతానం వల్ల ఆశీర్వాదము కలిగినట్లు చేస్తున్నాడు. దేవుడు విశ్వాస మూలంగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చి ఉన్నాడు. విశ్వాస మూలంగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చి ఉన్నాడు. కాబట్టి ఇది ముందుగానే లేఖనంలో సువార్త ఆయనకి అబ్రహాముకి తెలియజేయబడింది. నీవు విశ్వాసులకు తండ్రిగా ప్రకటించబడుతున్నావు. ఎవరైతే అన్యజనులు విశ్వాసంతో నిన్ను నీతిమంతులుగా ఎంచబడతారో వారందరికీ నీవు తండ్రివి, వారందరినీ నీ జనమును వల్ల ఆశీర్వదించబడును అని చెప్పి ఉన్నాడు. భూమి మీద ఉన్న సమస్త జనులు యెహోవా అబ్రహాము సంతానం వల్ల ఆశీర్వదించబడును. ఎలాగో ఆశీర్వదించబడును? అన్యజనులమైన మనము ఆ విశ్వాస మూలముగా విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకి సంతానముగా మనం మార్చబడుతున్నామండి. మనం అబ్రహాముకి సంతానంగా మార్చబడటం వల్ల మనం ఈ లోకంలో ఆశీర్వదించబడుతున్నామండి. అబ్రహాము సంతానం వలన మనము ఆశీర్వదించబడుతున్నాము. దేవుడు అబ్రాహాముతో నీ సంతానం ముందు భూలోకంలో వంశములన్నీ ఆశీర్వదించబడును అని ముందుగానే సువార్త ప్రకటించాడండి. ముందుగానే సువార్తని అబ్రహాముకి యెహోవా తండ్రి ప్రకటించాడు. ఆయన ప్రకటించిన రీతిగా ఈనాడు అన్యజనులమైన మనము ఆయన సంతతి మూలంగా ఆశీర్వదించబడుతున్నామండి. ఎప్పుడు ఆశీర్వదించబడతాం మనము? అబ్రహాము యెహోవా మాట వినెను, విధులను, ఆజ్ఞలను, కట్టడలను గైకొన్నెను. కాబట్టి అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. భూమి మీద ఉన్న సమస్త జనులు ఆయన జనములకు యందు ఆశీర్వదించబడినట్లుగా ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఆయన ఏదైనా వాగ్దానం చేసాడంటే తప్పకుండా నెరవేర్చే
దేవుడు. కాబట్టి మన యేసయ్య ఇక్కడ అబ్రహాముకి ఏ రీతిగా తన సంతానం వలన భూలోకం మీద ఉన్న జనులందరూ ఆశీర్వదించబడతారని చెప్పి ఉన్నారో, అలాగనే మనము కూడా అబ్రహాము లాగా యెహోవా తండ్రి మాటలు, విధులు, ఆజ్ఞలను గైకొన్నట్లయితే, ఆయన కట్టడలను గైకొన్నట్లయితే మన బిడ్డలను కూడా ఆశీర్వాదపూర్వకంగా చేస్తారు. మన బిడ్డల వలన కొంతమంది ఆశీర్వదించబడతారు, మన వలన కొంతమంది ఆశీర్వదించబడతారు. మనం ఏ రీతిగా దేవుని ఆజ్ఞలను గైకొంటామో దాన్ని బట్టి మన ఆశీర్వాదము ఆధారపడి ఉంటుందండి. సో ఈ వాక్యం విన్న మనం అందరం కూడా ప్రభు అయిన యేసుని సొంత రక్షకంగా అంగీకరించి ఆయన మాటలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను గైకొని ఆయన ఆశీర్వాదములు పొందుకునే వారంగా ఉందామని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థనకు ముందు చిన్న పాట పాడుకుందామండి. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగల ఘనమైన యేసురాజు మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీ పాదములకు స్తోత్రము నాయన. ఇప్పుడు మీరు వినిపించిన వాక్యముకే మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. మీరు వినిపించిన వాక్యమును ప్రభా మా హృదయాలను నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. అయ్యా మేము నాయన నీ ఆశీర్వాదాలకు వారసులు అన్నట్లు మమ్మల్ని మీరు ఆశీర్వదించి దీవించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.